దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇళ్లన్నీ దీప కాంతులతో వెలుగులు మెరిశాయి. చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాల్లో దీపాలు, విద్యుత్ కాంతులతో ఆకర్షణగా జరిగాయి. వ్యాపార సముదాయాల్లో దీపావళి సందడి నెలకొంది. ప్రముఖుల ఇళ్లలో దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. అయోధ్య బాలరాముడి ఆలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దివాళీ సంబరాలు అత్యంత వేడుకగా నిర్వహించారు. రామాలయంలో భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. దేశవ్యాప్తంగా దీపావళి పండుగను వైభవంగా నిర్వహించారు. సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లలో దీపాల పండుగను నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో కుటుంబ సమేతంగా దీపావళి పండుగను నిర్వహించారు. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి పండుగను చేసుకున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు దీపావళి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. తన ప్రియమైన స్నేహితులు వెంకటేష్, నాగార్జునతో కలిసి చిరంజీవి దీపావళి పండుగను జరుపుకున్నారు. వెంకటేష్, నాగార్జున కుటుంబీకులతో దీపావళి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి మధుర క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయన్నారు. దీపావళి పండుగ ప్రేమ, నవ్వు, నిజమైన ఆనందాన్ని నింపుతాయని చిరంజీవి ట్వీట్లో తెలిపారు. బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. జగన్, ఆయన భార్య వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంట్లోనూ దీపావళి వేడుకలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని తలసాని ఇంట్లో దివాళీ వేడుకలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. భారత్లో ఉగ్రవాదం, మావోయిస్టులకు చోటు లేదని ప్రధాని మోదీ అన్నారు. 11 ఏళ్లలో 122 జిల్లాల్లో విస్తరించి ఉన్న నక్సల్స్ ని ఏరివేశామన్నారు. ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమయ్యాయని తెలిపారు. మావోయిస్టుల రహితంగా దేశాన్ని మార్చడమే తమ లక్ష్యమని మోదీ తెలిపారు. 100కు పైగా జిల్లాల ప్రజలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందారని, అక్కడ స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారని మోదీ తెలిపారు.
మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. వారి ఏరవేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోవా తీరంలో నౌకదళ సిబ్బందితో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భద్రతా దళాల స్థైర్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మావోయిస్టుల ఏరివేతకే ఆపరేషన్ కగార్ చేపట్టామన్నారు. భద్రతా దళాల ధైర్యం కారణంగానే దేశం మరో ప్రధాన మైలురాయిని సాధించిందని చెప్పారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కనీస సౌకర్యాలు లేని దుస్థితిని తీసుకొచ్చారని మోదీ అన్నారు. పాఠశాలలు, ఆసుపత్రుల్ని పేల్చివేసి వైద్యుల్ని కాల్చి చంపిన సంఘటనలు కూడా ఉండేవన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని చెప్పారు. हमारे सुरक्षा बलों के पराक्रम और हमारे सुरक्षा बलों के साहस के कारण ही बीते वर्षों में देश ने एक और बड़ी उपलब्धि हासिल की है। ये उपलब्धि है माओवादी आतंक का खात्मा। आज देश नक्सली माओवादी आतंक से मुक्ति के कगार पर है। मुक्ति दस्तक दे रही है। दोस्तों, 2014 से पहले देश के करीब 125 जिले माओवादी हिंसा की चपेट में थे। 125 जिले, और वो 125 जिले पिछले 10 साल की मेहनत के कारण ये संख्या घटती गई और अब 125 से घट करके सिर्फ 11 रह गई है। 11 माओवादी आतंक से पूरी तरह आजाद होकर पहली बार खुली हवा में सांस ले रहे हैं। शानदार दिवाली इस बार मना। కొత్త పాఠశాలలు, ఆసుపత్రులతో చిన్నారులు నూతన భవిష్యత్తును నిర్మించుకుంటున్నారని తెలిపారు. ఈ విజయం మొత్తం భద్రతా దళాలదేనని తెలిపారు. దేశంలోని అనేక జిల్లాల్లో ప్రజలు తొలిసారిగా దీపావళిని గర్వంగా, గౌరవంగా నిర్వహించుకుంటున్నందుకు తాను చాలా సంతోషిస్తున్నట్లు మోదీ అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రధాని మోదీ సందర్శించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియాను చూస్తున్నామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే విక్రాంత్ పవర్ ఏంటో తెలిసి పాకిస్తాన్ ఎలా వణికిపోయిందో చూశామన్నారు. విక్రాంత్ పేరు వింటూనే శత్రువుల్లో ధైర్యం చచ్చిపోతోందని, విక్రాంత్ పవర్ అంటే అది అని ప్రధాని మోదీ చెప్పారు. निर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है। महासागर को चीरता हुआ स्वदेशी आईएनएस विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है। अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी। जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे, वो है आईएनएस विक्रांत। वो है मैं इस अवसर पर हमारी सेनाओं को खास तौर पर सैल्यूट करना चाहता हूं। आईएनएस विक्रांत की इस पवित्र साधना स्थली से, पराक्रमी स्थली से तीनों सेना के जाबाज जवानों को फिर एक बार ఆపరేషన్ సింధూర్తో తమ సత్తా ఏంటో తెలిసిపోయింది. మన దగ్గరున్న మిసైల్స్ కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ప్రధాని. మన ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేందుకు అన్ని ప్రణాళికలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. आज हमारी क्षमता क्या है? अब तो औसतन हर 40 दिन में एक नया स्वदेशी युद्धपोत या पनडुब्बी नेवी में शामिल की जा रही। हर 40 दिन में एक। हमारी ब्रह्मोस और आकाश जैसी मिसाइलों ने ऑपरेशन सिंदूर में भी अपनी क्षमता साबित की है। ब्रह्मोस को तो नाम ही ऐसा है कि सुनते ही कई लोगों को चिंता हो जाती कि ब्रह्मोस आ रहा है क्या। अब दुनिया के कई देश इन मिसाइलों को खरीदना चाहते हैं। मुझे विश्व के जो भी लोग मिलते हैं उनकी इच्छा एक होती है कि हमें भी मिल जाए। तीनों ही सेनाओं के लिए हथियार और उपकरण एक्सपोर्ट करने की क्षमता बिल्ड कर रहा है।
हमारा लक्ष्य है कि भारत पूरी दुनिया के टॉप डिफेंस एक्सपोर्टर देशों में शामिल हो। पिछले एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट 30 गुना से अधिक बढ़ गया है और सफलता के पीछे हमारी बहुत बड़ी भूमिका डिफेंस स्टार्टअप की है, स्वदेशी डिफेंस इकाइयों की है। आज हमारा स्टार्टअप भी दम दिखा रहा है।